హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నిధులపై సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త రగడుకు తెరలేపింది. ఈ లేఖ కేవలం ఒక బూటకమని, రేవంత్ సర్కార్ చేతగానితనాన్ని కప్పించుకోవడానికి అసత్య ప్రచారాలు చేస్తుందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు కారిడార్ 1 మొత్తం ఇప్పుడు ఏదైతే మెట్రో ఉందో దాని విలీనానికి సంబంధించి 13,600 కోట్ల రూపాయలు చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఫేజ్ 2 కోసం 40,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా అడుగుతున్నారు. రేవంత్ సర్కార్ పాత ఆలయాలు మార్చడం వల్లే అనుమతులు ఆలస్యమయ్యాయని, దాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుందనంటూ కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. మరి ఆ నిధులు వివరం తప్పేవరది? నిజంగానే కేంద్ర నిధులు రాకుండా అడ్డుకుంటున్నారా, లేక రాష్ట్రం దగ్గర నిధులు లేవా అనే అంశంపైన ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ మేధావుల ఫోరం కన్వీనర్ గంగాపురం వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సార్, ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి గారు పదే ఈ మధ్యకాలంలో చూస్తే వరుసగా కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఒక వార్ నడుస్తుంది, టగ్ ఆఫ్ వార్గా నడుస్తుంది. పర్టికులర్గా మనం ఈ మెట్రో అంశం గురించి మాట్లాడుకుంటే కనుక, సరే గతంలో చాలా అంశాల గురించి అయిపోయింది అనుకో, ఈ మెట్రో అంశం గురించి కనుక మనం మాట్లాడుకుంటే రైల్వే కార్పొరేషన్ నుంచి రావాల్సిన 13,600 కోట్లు అంతా అయిపోయింది. ఆర్బీఐ కూడా ఒప్పుకుంది, కేంద్రం కూడా ఒప్పుకుంది. లాస్ట్ మినిట్లో నిధులు రావాల్సిన దగ్గర కిషన్ రెడ్డి చెప్పడం వల్లే, కిషన్ రెడ్డి అడ్డుకోవటం వల్లే ఆగిపోయింది అనేది రేవంత్ రెడ్డి చేసిన ప్రధాన ఆరోపణ. ఏమంటారు సార్ దానికి? ఇప్పుడు సాయి గారు నమస్తే. మీరు లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో, గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి గారి మధ్యన జరుగుతున్నటువంటి ఈ చర్చ ఇది. రేవంత్ రెడ్డి గారు మొదట మాట్లాడుతూ వచ్చినటువంటి సందర్భం లోపల అసభ్యకరంగా, గౌరవప్రదం లేనటువంటి పద్ధతి లోపల ఒక కేంద్ర మంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి మీద కూడా చేసినటువంటి వ్యంగ్య అస్త్రాలను ఏదైతే మాటలు ఉన్నాయో అది ఒక ముఖ్యమంత్రి పదవికి తగదు అనేటువంటిది మరొకసారి మేము చెప్పదలుచుకున్నాము. గత 79 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇతరత్ర కానీ ఏ ముఖ్యమంత్రి వాడనటువంటి భాషని కొంతవరకు కేసీఆర్ వాడినప్పటికీ కూడా అంతకంటే ఎక్కువ మించి మాట్లాడడం అనేటువంటిది సమస్య ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చించుకోవడం అనేటువంటిది మంచిది. కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందలేదని చెప్పడంలో విమర్శకు మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తాం. కాకపోతే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, మీకు అందరికీ తెలిసినటువంటిదే, 2 నిమిషాలు చెప్తాను మీకు. మెట్రో 1 గురించి, రాజశేఖర గారి పీరియడ్లో ప్రారంభించబడినటువంటి మెట్రో 1 అనేటువంటిది కొంతవరకు జరుగుతున్నటువంటి పరిస్థితుల రాజకీయ మార్పులు వచ్చినాయి. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. 3 సంవత్సరాలు అది మూలకబడినటువంటి పరిస్థితి. అక్కడ ఎల్ఎన్టీ సంస్థని ఇబ్బందులు పెట్టారు అనేటువంటి దాని కింద అలైన్మెంట్ మార్చమని చెప్పి అసెంబ్లీ ముందు నుంచి పోతుందా, అసెంబ్లీ పై నుంచి పోతుందా అనేటువంటి చర్చ మనం చూసినటువంటిది సాయి గారు. ఏదైతే చివరికి అది ఒక రూపంలోకి వచ్చింది, అది ల్యాండ్ అయింది. కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి రావడం అనేటువంటిది చాలా మంచి విషయమే, కాదండి లేదు. ఇప్పుడు ఫేజ్ 2కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఎల్ఎన్టీ ఫేజ్ 2కి వెనక్కిపోతుంది. అనేక కారణాలు ఉంటాయి దాంట్లో, రాజకీయ కారణాలు. వాళ్ళు పెద్ద అంతర్జాతీయ వ్యాపార సంస్థ కాబట్టి చాలా విషయాలు చెప్పరు బయటికి వాళ్ళు. ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్, ఇతరత్ర అనేక అంశాలకు పైగా ట్రాఫిక్ కూడా సరిగ్గా రావడం లేదు. సంవత్సరానికి ఒక 400-500 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని ఎల్ఐటి చెప్తూ వచ్చినటువంటి విషయాన్ని పక్కకు పెట్టడం వల్ల వాళ్ళు ఎగ్జిట్ అయినారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తామే టేక్ ఓవర్ చేసింది. మే 8వ తేదీ నాడు సుమారుగా 13,600 కోట్లకు మేము తక్కువకు 50%కి తక్కువ వేసుకొని వచ్చాము అని చెప్పి ఆ రేట్లో దాన్ని ఫిక్స్ చేసుకున్నారు. దానికోసం లోన్కి అప్లై చేసినారు. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ మీకు అందరికీ తెలిసినటువంటిదే. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ జపాన్ ద్వారా లోన్ అనేటువంటిది మంజూరైందని చెప్పి కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఇంతవరకు బాగుంది. ఆ లోన్ రిలీజ్ కాలేదు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి విమర్శ. ఆ విమర్శలో అనేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ దీనికి కారణం కిషన్ రెడ్డి గారు వల్ల ఫేజ్ 1 మార్పిడికి సంబంధించినటువంటి విషయం లోపల కిషన్ రెడ్డి గారు సహకారం లేదు, కావాలని అడ్డుపుల్లలు వేస్తున్నాడు, ఆపుతున్నాడు, మంత్రుల దగ్గరికి వెళ్తున్నాడు అనేటువంటి అనేక ఆధారాలు లేని నిరాధారమైన అబద్ధపు ప్రచారం అనేటువంటిది కిషన్ రెడ్డి గారి మీద దాడి పెట్టడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం. జనానికి ఏమనిపిస్తుంది? కిషన్ రెడ్డి గారు అడ్డు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కదా. సికింద్రాబాద్ నుంచి ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా హైదరాబాద్ ప్రాతినిధ్యంలోనే ఉంది కదా. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన బాధ్యతలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తాను చేయలేదంటే తన పరిపాలనలో వచ్చినటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అది ఏది అంతర్గతంగా పార్టీలో వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అది మీనాక్షి నటరాజన్ కేసు కావచ్చు, ఇతరతర కావచ్చు, చాలా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను, అమల్లో ఉండేటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా అతను అమలు చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం లోపల విఫలమైనాడు. కాబట్టి అన్ని రకాలుగా విఫలమైనటువంటి పరిస్థితి లోపల రోజు ఒక వినోద భరిత ప్రెస్ మీట్ అనేటువంటిది పెడుతున్నాడు. ఇప్పుడు సాధారణంగా సాయి గారు ఏంటంటే, ప్రజలకు అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
చూస్తే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాషను చూసి నవ్వుకుంటున్నారు. కానీ ఇష్యూ ఏంది, ఇష్యూకి మాట్లాడకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు గురించి ఒకటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే వాటిని ఆయన చూపించినాడు మన మీటింగ్లో. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతమైనటువంటి అంశాలను పరుష పదాన్ని వాడేటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదని మరొకసారి కూడా మేము చెప్తున్నాం. అయితే వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, దాదాపు అంతా ఓకే అయిపోయింది. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులకి ఆర్బీఐ కూడా అనుమతి ఇచ్చింది, కేంద్రం అనుమతి ఇచ్చింది. మరి లాస్ట్ మినిట్లో ఎందుకు ఆగిపోయింది అంటారు? నేనేమంటున్నానంటే, ఆయన చెప్పింది ఏంటి, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు అడ్డం పడ్డారు అంటాడు. కిషన్ రెడ్డి గారు అడ్డం పడేంత శక్తి ఉన్నటువంటి కూడా ఆయన 72 మంది క్యాబినెట్ మినిస్టర్లో నెంబర్ 1. అన్ని పెర్ఫార్మెన్స్, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ 72 కిషన్ రెడ్డి గారు అంటే మోదీ గారు కితాబ్ ఇచ్చినాడు ఈ మధ్యనే మంత్రివర్గంలో. ఆ విషయం ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు. అయితే 72 మంది రైల్వే మంత్రి ఉన్నాడు, వైష్ణవ్ గారు ఉన్నారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ రైల్వే ప్రాజెక్ట్ అనేటువంటిది కట్టర్ గారు ఉన్నారు. ఈ ఇద్దరిని కాదని, మంత్రివర్గాన్ని కాదని, మోదీ గారిని కాదని ఆపేటువంటి కెపాసిటీ కిషన్ రెడ్డి గారికి ఉంటుందని నేను అనుకోవడం లేదు. అంత పవర్ఫుల్ కాదు. పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి ఎట్లా ఉంటుందండి? సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కిషన్ రెడ్డి అడ్డుపడితే ఆగిపోతుందా? అంటే తెలంగాణలో మేము అధికారం రావాలని మాకు లేదా? తెలంగాణలో అభివృద్ధి గురించి మాకు పట్టింపు లేదా? కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిన, నేను ప్రెస్ మీట్ పెట్టి, తెలంగాణ పట్ల రేవంత్ రెడ్డి కోసం కాదు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దాంట్లో కీలకంగా ఉంది. నేను కీలకంగా ఉన్నాం, జేఏసీలో ఉన్నాం. పార్లమెంట్లో మా చెప్పడం వల్లనే బిల్లు పాస్ అయింది, లేకపోతే ఆ రోజు బిల్లు పాస్ అయ్యేది కాదు. 165 మంది ఆనాడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్తో మాట్లాడిన తర్వాతనే బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ మేము ఢిల్లీలో అప్పుడు ఉన్నటువంటి విషయాలను మేము మరొకసారి దృష్టి తెస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆగింది అనేటువంటి విషయం మీద ఆయన చెప్పింది ఏంది, ఒకటే 1 to 1 పాయింట్ మీరు అడిగిన దానికి నేను చెప్తాను. ఏమిందని నసగా నేను మాట్లాడను. ఆయన ఆగింది, కిషన్ రెడ్డి గారు ఆపితే ఆగింది అనేటువంటిది ఇదొక ప్రశ్న. కిషన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినారు. ఎందుకు ఆగిందో స్పష్టంగా చెప్పినాడు. దానికి సంబంధించి ఆపరేషన్స్కి సంబంధించి ఏదైతే ఉందో 13,600 కోట్లకు సంబంధించినటువంటి రుణం ఏదైతే మంజూరు అయి ఉన్నటువంటిదో అక్కడ చిన్న లిటిగేషన్ వచ్చింది. వివాదాస్పదమైన అగ్రిమెంట్లో ఉండేటువంటి అంశంలో ఒకటి రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా వచ్చేటువంటి ఆదాయాలు ఆపరేషన్స్ ఇన్కమ్ అంటే టికెట్లు అమ్మడం కానీ, అడ్వర్టైజ్మెంట్లు కానీ, పార్కింగ్ ఇవ్వాలని ఇతరతర సంవత్సర కాలంలో వచ్చేటువంటి ఆదాయాలను ఆపరేషన్ ఇన్కమ్ అంటారు. ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ అంటే వాటికి చెల్లించవలసినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది. రెండవది, మూడవ ఖర్చు ఏముంటుందంటే తెచ్చిన అప్పు మీద వడ్డీ చెల్లించడము, కొంత మూలధనాన్ని కూడా చెల్లించడం అనేటువంటి సాధారణంగా ప్రస్తుతానికి వడ్డీ చెల్లిస్తారనుకోండి. ఎన్ని సంవత్సరాల వాయిదాలో ఉంది, ఏముంది అనేటువంటిది ఆ తతంగం అంతా అగ్రిమెంట్లో ఉంటుంది. ఇక్కడ కిషన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే, ఇతను ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మొట్టమొదట అప్పుల కోసం మేము చెల్లిస్తాము, లేకపోతే తర్వాత ఆపరేటివ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ తర్వాత అనేటువంటి దీంట్లో ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న డిస్ప్యూట్ ఇది. కిషన్ రెడ్డి గారు చెప్పిన చిన్న డిస్ప్యూట్ ఇది. అంటే ఎట్లా ఉపయోగించాలి ఆదాయాలను అనేటువంటి దాంట్లో క్లాసులో అంటే ఉండాలి. కిషన్ రెడ్డి గారు అనేది ఏంటంటే, ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటివ్ ఇన్కమ్స్ను మొదట మనం సుస్థిరపరచుకుంటేనే ఆ సంస్థ చాలా కాలం ఉంటుంది. కానీ ఇతనేమంటున్నాడు, ఆ అగ్రిమెంట్లో పెడుతున్నటువంటిది అప్పుల మీద వడ్డీ మొదలు చెల్లించాలని అంటున్నాడు. అది మంచిది కాదు. ప్రపంచంలో 200 మెట్రోలు మనం పరిశీలిస్తే 3 మెట్రోలు లాభాల మీద నడుస్తున్నది. హాంకాంగ్, సింగపూరు అట్లా. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ఏ మెట్రో కూడా లాభసాటి వ్యాపారాలు చేయడం లేదు. సరే, ప్రజల సౌకర్యాల కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి, కాదనలేదు. కాబట్టి ఈ చిన్న లిటిగేషన్ నిన్న క్లారిఫికేషన్ ఇచ్చినాడు కిషన్ రెడ్డి గారు. ఇంకో మాట ఏమన్నాడు, నేనెందుకు అడ్డుపడతానన్నాడు, నాకేం అవసరం అన్నాడు, నేను అడ్డుపడితే ఆగేది కాదన్నాడు, నేను అంత పవర్ఫుల్ కాదు, నేను అడ్డుపడితే మొత్తం దేశంలో ఉండేటువంటి క్యాబినెట్, ప్రధానమంత్రి కూడా దాన్ని ఓకే చేసే. ప్రధానమంత్రి గారిని మధ్యన కలిసినాడు రేవంత్ రెడ్డి గారు, భుజం మీద చేసినాడు, ఒక చేతిలో ఉన్నది. మరి అప్పుడు ఏం అడిగినాడు, చెప్పినాడా ప్రధానమంత్రి గారు, కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్ల మేము ఇవ్వడం లేదనేటువంటి మాట. అందరి మంత్రులను కలుస్తున్నాడు కదా, వెళ్ళినప్పుడల్లా రౌండ్ చేస్తున్నాడు కదా కట్టర్తో సహా. మరి ఎందుకు జరిగింది ఏంది అనేటువంటి విషయం గురించి మనకు ఆలోచించాలి. కాబట్టి లేనిపోని ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, వ్యక్తిగత రాజకీయ ఉద్దేశంతో రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి ఘోరంగా పరిపాలన విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం, దీనికి సమాధానం చెప్పాలి. రెండవది ఒక విషయం. సో ఈ మెట్రో అంశం గురించి మనతో మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఇక్కడ ముందుగా 2 క్వశ్చన్స్. సరే, ఇది కిషన్ రెడ్డి ఆపారా లేకపోతే దాంట్లో ఉన్న క్లాజుల వల్ల ఆగిపోయారా పక్కన పెడితే, ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డు నుంచి మనం కేవలం 4%కే అప్పు తీసుకొస్తున్నాము అని చెప్పారు. రైల్వే ఫైనాన్స్ బోర్డు కమిషన్ వాళ్ళు ఇంతవరకు దేశంలో ఎవరికి కూడా 9% తక్కువ రుణాలు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి రుణం తెచ్చి ఇస్తారు, వాళ్ళు బయట నుంచి తెచ్చేదే దాదాపు 5-6%కి తెస్తారు. అలాంటిది మన రాష్ట్రానికి ఈ 13,600 కోట్లు 4% వడ్డీకి ఇస్తాను ఎలా చెప్పారు అసలు?
ఇప్పుడు వాళ్ళైతే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు మెట్రో ఫేజ్ అంటే ఎల్ఎన్టీ నుంచి సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వ భాగస్వామ్యం చేసేందుకు ఉమ్, అంటే వాళ్లకు 13,650 కోట్లు ఇచ్చేస్తే అది 35,000 కోట్ల సుమారు ఆస్తులు ఉమ్, ప్రభుత్వ పరమైతి. ఉమ్. దీనిలో భాగంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు జపాన్ సంస్థ ద్వారా రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రైల్వే వాళ్ళు వాళ్ళ సొంత జపాన్ నుంచి అందులో నిధులు పడతాయి. తీసుకొస్తారా? అవును. ఆ నిధులనే మనకు ఇస్తానని చెప్పేసి ఆ ఒప్పందం. ఉమ్. తర్వాత 4%, 11%, 4% తీసుకురావడం అంత గొప్పతనమే కదా. అదే అంటే అంటే ఎలా సాధ్యమైంది? అది ఎక్కడ వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక్కడ, అఫీషియల్గా వాళ్ళు ఎక్కడ నిన్న మాట ఆఖరి చెప్పలేదు. తేదీ మొన్న 15వ తారీఖు సాయంత్రానికి ఆఖరి తేదీ ముగిసిపోయింది. ఆ నిధులు మన ప్రభుత్వానికి బదలాయింపించే విధం ఆ గడువు ముగిసిపోయింది. ఉమ్, ఉమ్, దానికి కారణం ఏంది? ఉమ్, ఇక్కడ వివక్ష కొనసాగుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వానికి మొత్తం కలిపి 3.5 లక్షల కోట్లు ఉత్త లెటర్తోనే, ఒక లెటరే దాన్ని హామీగా తీసుకొని 3.5 లక్షల కోట్లు కాళేశ్వరానికి కానివ్వండి, ఇతర దానికి కానివ్వండి 3.5 లక్షల కోట్లు ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఉమ్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు అప్పుడు కాళేశ్వరం ఇచ్చింది కూడా ఏడీబీ బ్యాంక్ నుంచి అనుకుంటా కదండి? వేరే కార్పొరేషన్, ఈ రైల్వే కాదు, వేరే సంస్థల ద్వారా, ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం సంస్థల ద్వారా ఉమ్, ఉమ్, 3.5 లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు. ఉమ్, 3.5 లక్షల కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇదే విధానం ఉంటది కదా. ఉమ్, కాబట్టి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కాగితం రాస్తే 3.5 లక్షల కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని కూడా గంపగుత్తగా హామీ ఇట్లా ఈ విధంగా పెట్టి మొత్తం సర్వం కూడా ప్రభుత్వానికి సంబంధించిన గ్యారంటీలను మొత్తం కళ్ళ ముందు పెట్టి అంతా అయిపోయిన దశలో చివరి తేదీ ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు. ఉమ్. ఇది కారణం ఎవరు దీనికి అంటే రేవంత్ రెడ్డికి పేరు వస్తే బీజేపీ పార్టీకి నచ్చడం లేదు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దు, ప్రజల్లో బద్నాం కావాలంటే ఏం చేయాలా? యూరియా అడిగిన దానికన్నా 11 లక్షల మెట్రిక్ టన్నులు అడిగితే యూరియా ఇయ్యంగా అడగంగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అట్లనే ఇది కూడా ఏంటంటే ప్రజల్లో రైతుల్లో వ్యతిరేకత వచ్చేలా అట్లా ప్రజల్లో వ్యతిరేకత, నగర ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు తెరలేపుతుంది. వాస్తవంగా రెండవ దశ విస్తరణకు 38,690 కోట్లు సుమారు అంచనా. డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సమర్పించడం. 50 రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% సూత్రప్రాయంగా అంగీకరించి రెండో దశ దానికి కనీసం మొదటి దశ మేము ఏదో ఎల్ఎన్టీ నుంచి విడిపించుకోవడానికి విడుదల చేస్తారన్న నిధులే విడుదల చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఎందుకు విడుదల చేయట్లేదు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు 3 లక్షలు ఇంతకన్నా ఎక్కువ అదనంగా 2 ఇంతలు మంజూరు చేశారు? అంటే రేవంత్ రెడ్డికి పేరు రావటం ఇష్టం లేదు అనేది స్పష్టమైపోయింది. రేవంత్ రెడ్డి పేరు కాదు ఇది, గుర్తుపెట్టుకునేది ఎవరి పేరు శాశ్వతం కాదు. ఇక్కడ మీరు కేంద్ర ప్రభుత్వం తరఫున మీరున్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం. ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని, నగరాన్ని ప్రగతి పథంలో నడపాల. పేరు ఇప్పుడు అట్లనే మెట్రో మొదటి విస్తరణ ఎవరు ప్రారంభించారు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ ప్రభుత్వంలో ఎల్ఎన్టీ కూడా రెండో దశ విస్తరణ ఎందుకు చేపట్టలేదంటే 2014 వరకు దాన్ని ఏదో మొత్తం నడిపిన దాని ప్రారంభోత్సవం అంటానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఈ 14 నుంచి 17 వరకు అభివృద్ధి పనులు వేగంగా జరగకపోవటం, తర్వాత ఎల్ఎన్టీ సంస్థకు సహకరించకపోవటం మూలంగా 7,000 కోట్ల అదనపు భారం పడింది ఎల్ఎన్టీ సంస్థ తరఫున. కాబట్టి రెండో దశ విస్తరణ మేము చేపట్టలేం, మా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారే దాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం. ఎంత అంటే దాన్ని 13,600 కోట్లు ఒప్పందం ఉంది, మేము చెల్లిస్తాం, మేము తీసుకుంటాం అని చెప్పి 1,400 కోట్లు కూడా వాళ్ళకి చెల్లించడం. మిగతాది పవర్ ఫైనాన్స్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి చెల్లించడానికి సిద్ధమవుతుంటే గడువు ముగిసే టయానికి కూడా ఇవ్వకపోవడానికి కారణాన్ని వెనక దీని వెనక కిషన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి అందరికి కూడా అర్థమైపోయింది. అయితే మానవతరాయ్ గారు నిజంగా బీజేపీకి రేవంత్ రెడ్డికి పేరు రావటం ఇష్టం లేదు, తెలంగాణకి చేయటం ఇష్టం లేకపోతే దేశంలో 8 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణ కేటాయించారు. మరి అక్కడ ఎందుకు కేటాయించారు? అదే కదా ఇప్పుడు వాళ్ళ పాలిత ప్రాంతాలకు వాళ్ళ ఇష్టం వడ్డించే వాళ్ళు లేదు, నేనంటే మీకు అర్థం కాల. తెలంగాణ ఇప్పుడు వాళ్ళు దేశంలో 8 బుల్లెట్ రైలు ఇస్తే అందులో 3 తెలంగాణకి ఇచ్చారు. బుల్లెట్ రైలు వేరే అండి, అదే బుల్లెట్ రైలు ఎవరికైనా ఇవ్వాల్సిన రైల్వేలు, రోడ్లు మేము 13 లక్షల కోట్లు ఇచ్చినాం అంటే కాంగ్రెస్ కూడా ఇచ్చింది. మరి అది కాదు, ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం నిధులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 15,000 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి ఇప్పించింది. మరి తెలంగాణ కనీసం అందులో 2,000 కోట్లు 5,000 కోట్లు ఇరా ఏది నిధులు. అదే విధంగా తెలంగాణ ఏమడుగుతుంది మొత్తం కలిపి ఇప్పుడు రింగ్ రోడ్డు కానివ్వండి, అదే విధంగా మూసీ పునరుజ్జీవనాన్ని కానివ్వండి, మెట్రో 24-25 వేల కోట్లు కనీసం ఇవ్వమంది. అంటే అడిగిన కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వానికి ఇయ్యరు, అడగనటువంటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజాగ్
అదేవిధంగా విజయవాడకు మెట్రోను మంజూరు చేస్తారు. మ్మ్. తెలంగాణ అడిగితేనేమో పూణేకి 3,000 కోట్లు మంజూరు చేస్తారు. Okay. తెలంగాణ అడిగితేనేమో ఆంధ్రాకు మంజూరు చేస్తారు. తెలంగాణ అడిగితేనే గుజరాత్కి నిన్ననే 2,500 కోట్లు మంజూరు చేస్తారు. ఇక్కడ కనపట్లేదు వివక్ష. మ్మ్. ఇక్కడ మా అన్నం పెట్టండి, ఆకలి అవుతుంది, మా రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, ప్రజలకు రేపు వచ్చే రద్దీ పెరుగుతుంది తెలంగాణలో, పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా మెట్రో అనేది అవసరం కాబట్టి మీరు సహకరించండి, ఇద్దరం 50-50 మేము 50% భరిస్తాం, భూసేకరణ కానీ ఏదైనా కానీ మేము భరిస్తాం, మీరు కూడా దానికి కనీసం ఆమోదం తెలపండి, సూత్రప్రాయం కాదు, అధికారికంగా ఆమోదం తెలిపితే మేము పనులు ప్రారంభిస్తాం అని అంటే మనకి తెలపరు ఏదైనా కానీ. చూడండి వివక్ష, రైల్వే బడ్జెట్లోనే 9,700 కోట్లు వాళ్ళకి ఇస్తే మనకు 6,300 కోట్లు, 4,000 కోట్లు వ్యత్యాసం ఉంది ఆంధ్రాకి మనకు. ఏదైనా నీతి ఆయోగ్ ఇచ్చే బడ్జెట్లో కానివ్వండి, తర్వాత బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వాల్సింది పోయి గుండు సున్నదా ప్రాజెక్టు గురించి ఆలోచించట్లేదు. విశాఖకు మాత్రం 3,000 కోట్లు ఇచ్చారు. పోలవరానికి జాతీయ హోదా చేసుకొని ఇచ్చేశారు, 5,000 కోట్లు ఇచ్చేశారు. మరి తెలంగాణలో కనీసం ఏదో ఒక ప్రాజెక్టుకు మేము ఉన్నాం, మీరు కానివ్వండి, ప్రారంభించండి, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని సమాఖ్య వ్యవస్థలో భాగంగా ఏమైనా మాట్లాడుతున్నారా? భారత రాజ్యాంగంలో 2 ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా 2 కూడా భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలే. కేంద్రం రాష్ట్రం అనేది సమాఖ్య వ్యవస్థలో ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న అవసరాల కొద్దీ ప్రభుత్వాలు అడిగినప్పుడు కేంద్రం సహకరించాల్సిన బాధ్యత ఉన్నది. అట్లాంటిది కావాలని చెప్పి కుట్రపూరితం ఏం చేశారు చెప్పండి. వీళ్ళు బీజేపీలు 8 మంది ఎంపీలు ఉంటే 8 మంది ఎంపీలు ఎన్నుకున్నారు, అందులో 2 కేంద్ర మంత్రులు అయ్యారు. ద్వారా 33,000 కోట్లు రావాల్సి వస్తే 7,000 కోట్లు కూడా మంజూరు చేయలేకపోయారు. కాబట్టి ప్రతి దాంట్లో వివక్షే. ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళ వాటా ఉంది, వాళ్ళ వాటా ఇవ్వరు. అదేవిధంగా మొన్న పంచాయతీ నిధుల్లో అడగంగా 3,500 కోట్లు రావాల్సి వస్తాయి. ఎన్నికలు పెట్టిన తర్వాత కూడా అంచెలంచెలుగా ఇస్తారు, కానీ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ భాగస్వామ్య పక్షాల్లో అడక్కముందే మొత్తం వాళ్ళ ఖాతాలో వేయటం. కాబట్టి ఇట్లాంటి వివక్ష కొనసాగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఘాటుగా మాట్లాడిండు. రైట్ మాట్లాడదాం. జయరామ్ గారు ఉన్నారు మనతో, ప్రముఖ అనలిస్ట్. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే. సరే, ఇక్కడ 2 అంశాలు సరే రాజకీయంగా పక్కన పెట్టి నిజంగా మాట్లాడుకుంటే, అంటే అసలు అంతా అయిపోయింది లాస్ట్ మినిట్లో. ఎందుకంటే ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది, ఏకంగా రైల్వే వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ఈఎంఐ తీసుకునే ఫెసిలిటీ కూడా మన వాళ్ళు ఓకే చెప్పారు. అంతా ఓకే అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో నిజంగా కిషన్ రెడ్డి చెప్తే ఆగిపోయిందా? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్స్, స్టేట్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఒక అంశం అయితే, రాజకీయ అంశాలు 2. ఇక్కడ జరుగుతున్న అంశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు తెచ్చుకోవటం లోపల రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గానే పనిచేస్తున్నాడు. సో అది ప్రజల ముందుకు చాలా క్లియర్గా కనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రధానితో మాట్లాడడం, కలవటం బీజేపీలో ఉండే నాయకుల కంటే కూడా బహుశా భారతదేశ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో ప్రతిపక్ష పార్టీకి ఇంత విరివిరిగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కడే అనుకుంటాను. ఇంతవరకు అయితే నాకు తెలిసేది ఎవరు లేరు. సో మరి మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు ఉంటే చెప్పాలి. నాకు తెలిసి ఇన్నిసార్లు ఏం తిరగలేదు. సో అంత యాక్సెస్, అంత ఈజ్, అంత అవలీలగా వెళ్ళేసి వాళ్ళ డయాస్ను పంచుకొని అక్కడ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక రేవంత్ రెడ్డిని ఒక్కనే చూశాను. ఇంతవరకు అయితే ఎవరిని చూడలేదు నాకున్న ఎక్స్పీరియన్స్ వరకు. సో మరి అంత యాక్సెస్ ఉన్న అంశాల లోపల తెలంగాణ వరకు వచ్చేసిన తర్వాత ఎందుకు ఇది వాళ్ళు మడత పెడుతున్నారు, మెలిక పెడుతున్నారు అనేది కావాలి. ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వము పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళు అవలీలగా తెచ్చుకోగలుగుతున్నారు. ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు. ఇక్కడ అంతకంటే ఎక్కువగా అంటే ఒక బండి సంజయ్ని నా ప్రాణమిత్రుడు, బీజేపీతోని మంచి సంబంధాలు, బీజేపీతోని అనేక రకమైన దోస్తాని స్క్రీన్ మీద కనిపించే విధానాలు మరి ప్రజల అంశాల వరకు రాగానే రేవంత్ రెడ్డికి బీజేపీ ఎందుకు ఇవ్వటం లేదనేది ప్రశ్న. రేవంత్ రెడ్డి తీసుకురావటం లేదా, బీజేపీ ఇవ్వటం లేదా? ఒకవేళ కనుక బీజేపీ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి నువ్వు తీసుకున్న ఆ క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్షిప్ ఇక్కడ ఏమైపోయింది అనేది ప్రశ్న.
ఇక్కడ ఒక పార్టీ వచ్చేసేమో ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ భారతదేశం లోపల కాంగ్రెస్. ఇక్కడ తెలంగాణలో వచ్చేసి అదే కాంగ్రెస్ అధికార పార్టీ అయితే బీఆర్ఎస్ బీజేపీ, సో సెంట్రల్ గవర్నమెంట్ అయిన బీజేపీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది. మరి ఇంత ఉన్న తర్వాత ఇక్కడ రాష్ట్రానికి నిధులు తీసుకురావటం లోపల ప్రతిపక్ష పార్టీ పాలక పార్టీలు రెండు కలిసి పనిచేయాలి. ఆ కోఆర్డినేషన్ సెంట్రల్ గవర్నమెంట్తో మీ కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉంది, స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేషన్ ప్రాపర్గా ఉంది. మరి నిధులు తీసుకురావటం లోపల ఒక కిషన్ రెడ్డిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది అనేది ప్రశ్న. కిషన్ రెడ్డిని ఒక్కని మాత్రమే ఎందుకు టార్గెట్ చేయాలి? అమిత్ షాను మోడీను ఒకవేళ మీరు ఇన్వైట్ చేస్తే వాళ్ళు నిధులు ఇవ్వకపోతే ఈ కాలు అడ్డు పెడితే అక్కడ మీరు పోవాల్సిన అవసరం లేదని మీరు ఆగి ఉండొచ్చు కదా, ప్రజలకు చెప్పొచ్చు కదా, ఆ డయాస్ని పంచుకోకూడదు కదా. మీకు ఉండే స్నేహాలు బంధుత్వాలు బంధాలు ఏమైనా ఉంటే తెర వెనకాల ఉండాలి కదా, తెర ముందు కూడా అది ఉండే విధంగా ఉండకూడదు కదా. మరి ఇవన్నీ మీకు బంధాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, భాగస్వామ్యం ఉన్నట్టుగా బిహేవియర్ ఉంది. భాగస్వామ్యం ఉందని చెప్పట్లేదు నేను, అలాంటి బిహేవియర్ కళ్ళ ముందు ఉన్నది. అంత ఉన్న తర్వాత కూడా మరి నిధులు తీసుకురావటం లోపల ఇక్కడ ఒక కిషన్ రెడ్డి మాత్రమే ఎందుకు మీకు కాలు ఒడ్డుతున్నాడు? కిషన్ రెడ్డి కాలు ఒడ్డుతున్నాడా, కిషన్ రెడ్డిని మీరు ఎలివేట్ చేస్తున్నారా అనేది ప్రశ్న. అంటే అక్కడ చాలా సందర్భాల లోపల ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్లో ఉండే ఏ నాయకులు ఎలివేట్ చేసినా కూడా ఆ ప్రభుత్వాలకు మరుసటి టర్మ్ లోపల మనుగడ ఉన్నదన్న విషయం నాకైతే తెలియదు. మనుగడ లేదు, అక్కడితోనే అవి కొలాప్స్ అయిపోయినాయి. లాస్ట్ టైము బీఆర్ఎస్ కూడా మనకు ఆ ఎలివేషన్లోనే పోయింది. అదే ఎలివేషన్ ఇప్పుడు నువ్వు ఇస్తున్నావా? లేదు అనుకుంటే ఏం జరుగుతున్నది? ఒకవేళ కనుక నిధులు తీసుకురావటం లోపల ఉన్నది, నిధులు కొలత ఉన్నదంటే డిపిఆర్ మీరేమో ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్తున్నారు, వాళ్ళేమో ప్రొడ్యూస్ చేస్తున్నారో చేయలేదో చెప్పట్లేదు. డిపిఆర్లో ఉన్న తర్వాత మీరు ఇది ఒకటే కాదు, మెట్రో ఫేజ్ ఒకటే కాదు, దీంతో పాటు వచ్చేసి మూసీ సుందరీకరణ కూడా ప్రొడ్యూస్ చేసామని చెప్పి చేయలేదు అనుకుంటాను తెలిసి. అది కూడా ఏదో అది జరిగింది ఇది జరిగిందని రేవని చెప్తూ ఉంటాడు. ఇలా మీరు ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ మీరు RRR కావచ్చు, సుందరీకరణ మూసీ సుందరీకరణ కావచ్చు, మెట్రో ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు? నేను ఒకటే ప్రశ్న ప్రభుత్వాన్ని అడుగుతాను. మన దగ్గర కాంగ్రెస్ లెక్కల ప్రకారం 7 నుంచి 8 లక్షల కోట్లు అప్పులని చెప్తున్నారు. వెరీ గుడ్. ఈ అప్పులన్నింటికి బాధ్యత గత ప్రభుత్వం అంటున్నారు, అది కరెక్టే. ఆ అప్పులు చేయబట్టే ఇప్పుడు ఆర్థికంగా మనం ఏమి చేయలేకపోతున్నాము, అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నామని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగులకు కనీసం పెన్షన్ దేవుడెరుగు వాళ్ళ సెటిల్మెంట్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని అంటున్నాం. మరి ఇంత కష్టాల్లో ఉన్న తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీల ప్రాజెక్ట్స్ను ప్రభుత్వం నెత్తి మీద పెట్టుకొని ఊరేగించాల్సిన అవసరం దేనికోసం వచ్చింది? దట్టు అది కూడా లాస్ లో ఉన్న ఒక ప్రాజెక్టు. అదే చెప్తున్నాను మాట్లాడినప్పుడు. అదే ప్రాజెక్టు ఒక గత ప్రభుత్వం వచ్చేసేమో మా వల్ల కాదు అని చెప్పేసి నెల నెల వాళ్ళకు 400 కోట్లు ఇచ్చుకుంటూ ఆ ప్రాజెక్ట్ను బతికించుకుంటూ వచ్చింది. ఆర్టీసీని సర్వనాశనం చేసింది. అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలి. మరి ట్రాన్స్పోర్టు ప్రధానంగా ఉన్న మన ఆర్టీసీని బతికించడం లోపల ప్రభుత్వాలు ఎందుకు వెనకంజేస్తున్నాయి? ఎల్ఎన్టీ లాంటి ప్రాజెక్ట్స్ కనుక ఇక్కడ ఉన్నట్టు అయితే ప్రజల సొమ్ముతో పాటు ఇక్కడ ప్రజల ఖజానా అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడం కాకుండా ఇంకా ప్రభుత్వం కూడా దాని భారాన్ని ఎందుకు మొయ్యాలనుకుంటుంది? దీని వెనకాల ఉన్న కార్పొరేటివ్ కంపెనీలను తీసుకొచ్చేసి ఇక్కడ ఉండే ఆస్తులను కట్టబెట్టేసి అందులో కమిషన్లు ఎవరెవరు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న, విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న, మేధావులు అడుగుతున్న ప్రశ్న, మీడియా అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నలకి ఎక్కడ రేవంత్ దగ్గర సమాధానాలు లేవు. మరి ఒకవేళ కనుక మీకు ఇక్కడ మూసీ చుట్టూ కూడా సేమ్ కార్పొరేటివ్ కంపెనీలు వచ్చి గద్దలాగా వాళ్తాయి, ఇక్కడ కూడా సేమ్ అదే కార్పొరేటివ్ కంపెనీలు వస్తాయి, RRR చుట్టూ కూడా కార్పొరేటివ్ కంపెనీలే వస్తాయి. ఈ కార్పొరేటివ్ కంపెనీలు బతికించడం కోసమే రేవంత్ ప్రజల్ని ఈరోజు ఎక్కడికి తీసుకెళ్తాడు అనేది ప్రధానమైన ప్రశ్న.
నువ్వు తెచ్చిన నీకుండే నీ బడ్జెట్ నువ్వు అప్పులకు సరిపోలేదు అనుకున్నప్పుడు చెప్పులను చూస్తే ఆ జనాలు పరిగెడుతున్నారు, చెప్పులు ఎత్తుకోబోతున్నారు, దొంగలాగా చూస్తారు అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరిని దోషి ఎవరికి పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. అంటే ఈరోజు ఈ ప్రశ్నలన్నింటినీ బీజేపీ అడగదు, బీఆర్ఎస్ అడగదు. అడిగిన మాలాంటి వాళ్ళను కానీ, విద్యార్థులను కానీ, లేకపోతే ఇతర నాయకులను కానీ, లేదనుకుంటే అనేక అంశాల్లో మాట్లాడుతున్న మేధావులను కానీ ఈ అంశాలు తీసుకొచ్చినప్పుడు డ్రామా ప్లే చేయటం. అంటే ఇక్కడ అంశాలను తీసుకొచ్చేసి మీరు కొత్త అంశాలను తీసుకొచ్చి ముందు పెట్టి ఈ డిస్కషన్లు పెడుతున్నారు కదా. మరి ఈ రోజు వచ్చేసి మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థ లోపల ఉన్న అసమానతలను మనం ఎప్పుడైనా ఫిలప్ చేశామా? దాని పక్షాన ఏమైనా ఆలోచించామా? అంటే ఏదో స్కూళ్ళను, మోడల్ స్కూల్ను, దొండకాయ బెండకాయ స్కూళ్ళ గురించి చెప్తుంటారు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. అది అది అంబక్కు ఒట్టి బ్రోకర్ సబ్జెక్ట్. అది నీకు అదే ప్రభుత్వ స్కూల్ని ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడ సరైన విస్తీర్ణం గల భూమి ఉంది. ఆ భూమి లోపల ఎన్ని బిల్డింగ్లు అంటే అన్ని బిల్డింగ్లు కట్టొచ్చు, దాన్నే డెవలప్ చేసుకోవచ్చు. ఈ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్స్ దాన్ని చేస్తారు ఆ భూములను. అదే చేయాలనుకుంటే కాంప్లెక్స్లు కట్టేసి ఇంకా మీరు ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే కూడా వ్యాపారం చేయొచ్చు. ఆర్టీసీ భూములను తీసుకొచ్చుకోండి. అక్కడ ఎందుకు చేయటం లేదు? RRR విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న భూములను ఎవడైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయో ఆల్రెడీ అమ్ముకున్న దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగలకు అమ్ముకోవడము, మళ్ళీ అక్కడ కేటాయించడం, మళ్ళీ కొన్న దొంగలు సపరేట్. ఇలా రాష్ట్ర ఖజానాని ఇన్ని రకాలుగా దోపిడీ చేస్తుంటే ఇంకా మెట్రో రైలు గురించి మనకు జనాల మీద రుద్దిందే రుద్ది చెప్పిందే చెప్పి ఎవరి కోసం, దేనికోసం? ఈ ప్రశ్నలన్నింటికి బీజేపీ ఎప్పుడైనా కూడా లేదు, ఇది కాదు, మేము ఇయ్యము, ఇవన్నీ పెండింగ్ ఇవన్నీ ఉన్నాయి, నీ చేత అయితే ఇవన్నీ చెయ్యి, నీ దగ్గర లోటు బడ్జెట్ ఏమున్నది, ఇక ప్రధానంగా ఉన్న బడ్జెట్ ఏంది, మీ దగ్గర ఉన్న బేసిక్ బడ్జెట్ ఏమైనా ఉందా అనే ప్రశ్న ఏ ఒక్కరోజు వేసిందా? లేదు. కిషన్ రెడ్డి అన్నని తీసుకొచ్చి పెట్టుతున్నాడు. కిషన్ రెడ్డి అన్న నేను ఇంతకుముందుకి వెంకన్న విషయంలో నేను అభినందిస్తాను. ఒక మంత్రికి, ముఖ్యంగా దక్షిణాది మంత్రులకు బీజేపీని శాసించే అంత సినిమా ఉంది అని నేను అనుకోవటం లేదు. బీజేపీలో భాగస్వామ్యం అవ్వచ్చు, బీజేపీతోనే కలిసి పని చేయొచ్చు, బీజేపీ జెండా మొయ్యొచ్చు, జై కొట్టొచ్చు. కానీ ఇక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత కెపాసిటీ మంత్రులు మన దగ్గర ఉన్నారని నేను అనుకోవటం లేదు. మన వెంకన్న క్లియర్ గా జయరాం గారు ఒక్క నిమిషం అంటే స్ట్రైట్ గా డైరెక్ట్ గా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఆగిపోవడానికి మన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? సారీ, లాస్ట్ మినిట్లో 13,600 కోట్లు రావాలి, యాక్చువల్గా June 1 కల్లా రాష్ట్ర ప్రభుత్వంలో మెట్రో విలీనం అయిపోవాలి. ఆ రైల్వే కార్పొరేషన్ ఫినాన్స్ నుంచి రావాల్సిన డబ్బులు లాస్ట్ మినిట్లో ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి యుద్ధం చేస్తున్నట్టు నటిస్తున్నాడు, ఈ విషయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. అది మనల్ని చూడమండి. రేవంత్ రెడ్డి యుద్ధం చేసేంత సినిమా బీజేపీతో యుద్ధం చేసే అంటే రేవంత్ రెడ్డి గారే గట్టిగా ప్రయత్నించట్లేదా రావాల్సిన నిధుల కోసం? నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డికి యుద్ధం చేసేంత సినిమా లేదు. నువ్వు నిజంగా కనుక యుద్ధం చేస్తే ఈడీలు వస్తాయి నీ ఇంటికి, ఏసీబీలు వస్తాయి, కేసులు వస్తాయి. ఈ రోజు కుటుంబము లోపల కులము కుటుంబం జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీని అంటగడతాయి. అప్పుడు ఆ నలుగురు దొంగలని ప్రచారం చేస్తారు. క్లోజ్ చేస్తాను. అలీబాబా చాలీ చోర్ కాంగ్రెస్ ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ లోనే చాలీ చోర్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న అత్యున్నతమైన నాయకులే చెప్తూ ఉంటే అది చెవుడోళ్ళలో ఏమైనా సీసం పోసుకున్నారా బీజేపీ వాళ్ళు? బీజేపీ రారా రేపు తెచ్చుకురాడా? నువ్వు ఓన్లీ తీసుకొస్తున్నట్టుగా నటించడం, ఈ నటన రక్తి కట్టించడం లోపల ఎన్టీఆర్ కు వీరాభిమానం చెప్తుంటాడు కదా, అంతకంటే ఎక్కువ నటించడం లోపల మాత్రము గొప్ప నటనా కౌశల్యాన్ని చూపిస్తున్నాడు. అది సామాన్య ప్రజలకు తెలుస్తుంది. రేవంత్, నువ్వు ఎంత నటించినా వేస్ట్. ఇప్పటికైనా రియలైజేషన్ అయ్యి ప్రజలకు ఏది అవసరమో. జయరాం గారు ఒక్క నిమిషం అండి, మాట్లాడదాం. మానవతరాయ్ గారు అంటే జయరాం గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నటిస్తున్నారు మాత్రమే,
కేంద్రంతో కొట్లాడి తెచ్చేంత సీన్ రేవంత్ రెడ్డికి లేదు. అలా కొట్లాడితే కనుక ఈడీలు సిబిఐలు వచ్చేస్తాయి, నిజంగా అంత నటిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఆ యాక్టింగ్కి కొంత బీజేపీ వాళ్ళు కూడా కలిసి రక్తి కట్టిస్తున్నారు. ఇద్దరు దొందే, ఇద్దరు రాష్ట్రానికి ఏం చేయట్లేదు. పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు నటిస్తున్నారు, నిజంగా మనస్ఫూర్తిగా చేయట్లేదు అనేది జయరాం గారి వాదన. మీరేమంటారు? ఆడియో మ్యూట్లో ఉంటుంది. మనోతరాయ్ గారు ఒకసారి చూడండి. ఇప్పుడు ఈడీలు సిబిఐలు ఈ దాడులన్నీ కూడా వారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రయోగించారు, విఫలమైపోయారు. ఇంకేం చేయలేరు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడుగా పిసిసి ప్రయాణికి ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు. ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రగతి ఇలా దేశానికి ఆదర్శం కాబోతుంది. ఏ ప్రగతి? ఎందులో ప్రగతి? నన్ను చెప్పనివ్వండి, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేస్తే డిబేట్ సాగదిగా. నన్ను వారు జయరాం గారికి నేను బీజేపీ వాళ్ళకి సమానం చెప్పాలి, కాబట్టి నన్ను చెప్పనివ్వండి. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడం అనేది ప్రభుత్వ ఆస్తులు పెంచటం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలను చిత్తు చేసే విధంగా, ఇలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే విధంగా సమీకృత గురుకులాలు, కుల వ్యవస్థ పోయే విధంగా అందరూ ఒకటే సమానమనే భావంగా ఒక్కొక్కటి 200 కోట్లు పెట్టి దాదాపు 76 నియోజకవర్గాల్లో ప్రారంభమైంది ఇప్పటికే. కాబట్టి ఆ విధంగా ఒక రకంగా, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలను ఎవరొచ్చినా మాటలు చెప్తారు, పోతారు. కాబట్టి వాటి గురించి ఆలోచన చేసేది లేదు. ఇలా మోడల్ స్కూల్ని ప్రారంభించారు, పబ్లిక్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏ విధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉందో అదే రీతిలో అంతకన్నా గొప్పగా తీర్చిదిద్దే విధంగా ఇలా ప్రారంభించారు. అట్లా పాఠశాలను నేను అభివృద్ధి చేస్తా, విద్యను ప్రైవేటు పరం కానీ నేను ప్రభుత్వ పరం చేస్తా అని చెప్పేసి పిల్లవాళ్లకు భోజనం పెట్టి, టిఫిన్ పెట్టి, మళ్ళీ స్నాక్స్ ఇచ్చి ఈ రకంగా ప్రోత్సాహకాలను బలోపేతం చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తే మన జయరాం గారికి మనది ఏ విధంగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా జయరాం గారు చెప్పిన దాంట్లో ఎప్పుడైనా కూడా మన ఎవరిని అభినందించాలా? ప్రైవేటు వ్యక్తులకు దారాదాతం చేస్తే, కాంట్రాక్ట్లు ఇస్తే అది మనకు నష్టం. కానీ ప్రైవేటు వ్యక్తులు చేయలేము, పీపీలో పీపీ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మేము నిర్వహించలేము, మేము నష్టపోయినాం అని అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 2వ దశ విస్తరణకు, ఓహో మీరు నష్టపోయారా, మీరు నడవకపోతే మీరు ఎంత నష్టపోయారు, ఓకే మీరు తప్పుకోండి, మేమే నిర్వహించుకుంటాం. దానివల్ల ఏంటంటే 33,000 కోట్ల ప్రభుత్వ పరమైతే ఆస్తులు, అంతేకాకుండా ఆ ఆస్తులు ఉండటం వల్ల రేపు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా ఫైనాన్స్ సంస్థలు కానీ మళ్ళీ ఈ మెట్రో రైలు అభివృద్ధికి నిధులు ఇస్తాయి. ఆస్తులు ఉన్నాయి కాబట్టి నిధులు ఇస్తాయి. కాబట్టి దీన్ని ఆలోచించలేదు జయరాం గారు. దీన్ని మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఆయన నటించట్లేదు, ఆయన కష్టపడతాడు. కేంద్రము ఎందుకంటే బీజేపీలో ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోట మీరు ఇట్లా చెప్పాలి. వాస్తవంగా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోట్ల అడిగినా అడగకపోయినా నిధులు ఇస్తున్నారు. వాళ్ళ భాగస్వామ్య పక్షాల చోట అడిగినా అడగకపోయినా నిధులు ఇస్తున్నారు. తెలంగాణకు వాళ్ళు ఇచ్చింది ఏంది? ఇవాళ మీరు దీన్ని ఎందుకు ప్రశ్నించరు? రైల్వే మన వరంగల్ అన్నారు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానన్నారు. అది పనికిమాలిన వ్యాగన్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ ఆడితే చెప్పారు, మళ్ళీ అదే పంజాబ్కో గుజరాత్కో తరలించారు. అడిగింది ఒకటి అయితే వాళ్ళకి మనసు ఒప్పుకోవట్లే. గిరిజన విశ్వవిద్యాలయం ఎప్పుడు అండి? విభజన చట్టంలో 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా నరేంద్ర మోడీ గారికి దాన్ని ప్రారంభించలేకపోవడం అంటే ఏందన్నట్టు ఎంత వివక్ష ఇది. ఆంధ్రాలో 2-3 బ్యాచ్లు బయటికి పోయినాయి. కాబట్టి తెలంగాణలో ఇంకా అడ్మిషన్లు, నోటిఫికేషన్లు తెలంగాణ ప్రభుత్వం భూములు ఇచ్చినప్పటికి కూడా, సరే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం ఉంది, అలసత్వం ఉంది. ఈ ప్రభుత్వం భూములు ఇచ్చిన తర్వాత కూడా ఆ గిరిజన యూనివర్సిటీకి అతి లేదు, గతి లేదు. కాబట్టి ఇక్కడ వివక్ష కనపట్లేదా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది, ఫీజిబిలిటీ లేదని చెప్పేసి. అంటే ఫీజిబిలిటీ అంటే ఏంది? వాస్తవంగా మన దగ్గర సరే నాణ్యమైన ఉక్కు లేదు, ముడి సరుకు లేదు. ఛత్తీస్గఢ్లో ఉన్నది, ఛత్తీస్గఢ్కి తెలంగాణకి ఎంత దూరం? అదేవిధంగా తెలంగాణకు బొగ్గును, ఆ ఇనుమును సరఫరా చేయకుండా అసలు ఏ ఇనుము లేని చోట ఛత్తీస్గఢ్కి దూరంగా ఉన్న గుజరాత్కి తరలించి అక్కడ గుజరాత్కి ఉక్కు పరిశ్రమ పెట్టారు. ఎంత విచిత్రం చూడండి. కాబట్టి స్పష్టంగా ఉంది. మీలాంటి విశ్లేషకులు గల్లబట్టి నిలదీయాలి ఇట్లా ఎందుకు జరుగుతుందని. అదేవిధంగా ఇలా నీటిపారుదల ప్రాజెక్టుల విషయానికి
సరే గత ప్రభుత్వం కాళేశ్వరానికి చర్చ ఇదా సాయి గారు? చర్చ గత దేని మీద ప్రభుత్వం నడుస్తుంది? కాళేశ్వరానికి దేని మీద నడుస్తుంది చర్చ? నన్ను మాట్లాడనివ్వండి. మరి వినండి. చర్చ దేని వివక్ష, మీద నడుస్తుంది నిధులు చెప్పమంటున్నా. ఇవ్వనందుకు వివక్ష, ఇది నిధులు మరి మాకు ఇవ్వనందుకు కావాలి. వివక్ష. ఏమి వివక్ష? అవును, ఏమి నిధులు వివక్ష మీరు అంటున్నా? ఇవ్వట్లేదు కాబట్టి వివక్ష. ఏమి ఇవ్వడం లేదు. వివక్ష భారత కాదు. కిందవన్నీ అవినీతి ముమ్మాటికి కోసం, వివక్ష భారత్ ఇది. అవినీతి కోసం తెలంగాణలో ఉపయోగిస్తున్న నిధులన్నీ మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం, అవినీతి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ ఉంటే కాంగ్రెస్ ఈ హైకమాండ్ కిషన్ రెడ్డి కమిషన్ల ప్రధానమైనటువంటి కోసం క్యాబినెట్ మంత్రిగా ఉన్న కమిషన్ల తెలంగాణలో కోసం ఆయన పనిచేస్తున్నారు. జీర్ణించుకోలేకపోతున్నాడు. చర్చది కాదు. అరే చర్చది నాకు కాదు. రాని పేరు రేవంత్ రెడ్డికి చర్చది. వస్తుంది. రేవంత్ రెడ్డి రేవంత్ పేరేందండి? రెడ్డి మళ్ళీ అధికారంలోకి ఆయన ఉన్న వస్తాడు. పేరేందో చెప్పరా? కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి ఆయనకి ఏం వస్తాడనే పేరు ఉంది భయంతో రేవంత్ రెడ్డికి? మీరు రేవంత్ నిధులు విడుదల రెడ్డికి? చేయట్లేదని రే- స్పష్టమవుతుంది. రేవంత్ కాబట్టి రెడ్డి మనం పేరు చెల్లించే ఏంది? పన్నుల్లో కూడా GST పన్నుల్లో చర్చది కూడా కాదు. చర్చ వెంకటరెడ్డి దాని మీద గారు మీరు మధ్యలో జోక్యం మాట్లాడదాం. చేసుకుని మనం మాట్లాడనీయండి. దాని మీద మాట్లాడదాం. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడనీయను. దీని మీద మీరు మాట్లాడదాం. మాట్లాడేటప్పుడు మాట్లాడనీయను. ఇది తప్పు, ఇది అసందర్భం ఇది. ఏమి ఇచ్చిందో మీరు చెప్తాం తెలంగాణకు. అసందర్భంగా తెలంగాణకు మాకు టైం ఇవ్వాలి. మాకు టైం ఇవ్వాలి. తప్పు ఇది. మీరు అవును, తప్పు తర్వాత కాదు. మీ టైంలో మాట్లాడుకోండి. మీరు మాట్లాడనీయండి. నువ్వు రైల్వే నేను మిమ్మల్ని మాట్లాడు. మీ టైంలో నేను నేను జోక్యం కాదు, చేసుకుంటా. నీకు కాదు, తప్పు నేను బరాబర్ మాట్లాడతావు. అంటే ప్రజలకు నువ్వు వాస్తవం రైల్వే చెప్తుంటే గురించి- రైల్వే గురించి వాస్తవాలే పట్టుకోని చెప్తావు. రోజు వెంకటరెడ్డి గారు మీరు ఈ చెప్పేది విధంగా అదే అడ్డుపడి మీ కాంగ్రెస్ భాగవతం మాటను ప్రజల్లో మీ భాగవతం ఇంతే కదా. ఈ విధంగా మీరు అడ్డుపడతాడు. చెప్తున్నది. మీ స్పష్టమైంది. భాగవతం అడ్డుపడడం కాదు. మీ కాబట్టి భాగవతం మీరు చెప్తాను నేను. అడ్డుపడడం వదిలి చెప్తా. ఏం నేను సమాధానం చెప్తాను. నాకు కాబట్టి ఇవ్వాలి మీరు ఏం టైం. చేయాలంటే నిధులు సాయి ఇవ్వాలి. గారు. రైట్ 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 ఒక్క నిమిషం సార్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీకు టైం ఇస్తా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు కంప్లీట్ అన్నాడు. ఒక్క నిమిషం, నెక్స్ట్ మీకు టైం ఇస్తా. మీరు మాట్లాడదు సార్. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం అండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మానవతరాయ్ గారు కాబట్టి ఆగటం కుదరదు. ఇది ఒక్క నిమిషం ఆగండి. మీరు ఊరికే మాట్లాడితే డిబేట్ కొనసాగాలి కదా. ఊరికే అరుచుకుంటే ఉపయోగం ఉండదు కదా. ఒక్క నిమిషం, ప్రజలకు అర్థం కావాలి. ప్రజలకు సబ్జెక్ట్ తెలియాలి. ఊరికే గొడవ పడితే ఏ ఉపయోగం డిబేట్ వల్ల? కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేసుకొస్తుంటే బ్రేక్ వచ్చింది కిషన్ మానవత. రెడ్డి వెళ్ళి ఇలా కిషన్ రెడ్డి వెళ్ళి వెంటనే వెళ్ళి ఆ మంత్రుల దగ్గర పోయి నిధులు మంజూరు చేయొద్దని చెప్తాడు. రైట్ వాళ్ళ భాగస్వామ్య పక్షం మరి స్ట్రైట్ క్వశ్చన్ మానవతరాయ్ గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్. మరి కిషన్ రెడ్డి గారు నిధులు ఆపుతుంటే బీజేపీతో రేవంత్ రెడ్డి గారు ఎందుకు సఖ్యంగా ఉంటున్నారు? పట్ల వివక్ష చూపుతున్నారు. రైట్ బీజేపీకి తెలంగాణ పట్ల నిజంగా ప్రేమ లేదు. రైట్ అండి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. రాష్ట్ర ఏర్పాటు సక్రమంగా లేదంటాడు. ఇప్పుడు అవన్నీ అనవసరం సార్. ఇప్పుడు అవన్నీ అనవసరం టాపిక్స్ మనకి. ఇప్పుడు అవన్నీ అనవసరం టాపిక్స్. మన టాపిక్ మెట్రో గురించి, మెట్రో నిధుల గురించి మన టాపిక్. అవన్నీ అనవసరం టాపిక్స్. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. తెలంగాణ ఏర్పడితే ఆయన నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టు 12 రోజులు అన్నం తిన్నట్లు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇప్పుడు ఆ టాపిక్స్ అన్ని మనకు అనవసరం. కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిశ సబ్జెక్ట్ మానవతరాయ్ గారు సబ్జెక్ట్ తప్పి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? ప్రేమ ఎట్లుంటది? మానవతరాయ్ గారు సబ్జెక్ట్ తప్పిపోతున్నారు మీరు. మోడీ కానివ్వండి, బీజేపీ వాళ్ళకి కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, నిధులు తెలంగాణకు వరదలెక్క బారతాయి. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. మానవతరాయ్ గారు రాష్ట్ర ఏర్పాటును కూడా వీళ్ళు చూడట్లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని తప్పు పట్టుకుంటా తెలంగాణ సార్ మీట్ చేయండి. మానవతరాయ్ గారు ఒకసారి మీట్ చేయండి. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు చెప్పండి. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నారు కాబట్టి రైట్ అండి. మాట్లాడదాం. ఒక్క నిమిషం ఆగండి. మానవతరాయ్ గారు మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ భాగవతాన్ని బయట పెట్టడం రైట్ పెడతారు. చూద్దాం. ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు తెలంగాణ పట్ల వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. వెంకటరెడ్డి గారు శుద్ధి ఉంటే ఆయన ఆగట్లా. ఆయన మానవతరాయ్ గారు మీరు సబ్జెక్ట్ వదిలేసి ఏంటేంటో మాట్లాడుతున్నారు. అనవసరమైన సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. అడిగింది కనీసం 1,60,000 కోట్లు కాదు మీ ఇవ్వాల్సింది. కనీసం సరే ఆయన మీట్ చేయండి. మానవతరాయ్ మీట్ చేయండి ఒకసారి. ఒక నిమిషం ఆగండి. మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఒకటేంటంటే కేంద్ర ప్రభుత్వం తరఫున వెంకరెడ్డి గారు మీరు చేయాల్సింది ఏంటంటే ఇందిరమ్మ ఇళ్లలో డబ్బులు ఇవ్వట్లేదు. మీరు సన్న బియ్యం మేము పంచుతున్నాం. దేశంలో ఎక్కడా లేదు. సన్న బియ్యం భాగస్వామ్యం ఉంది, అయినా కానీ అందులో మీరు ఇవ్వట్లేదు. మానవతరాయ్ గారు ఇలాగే మన డిస్కషన్ కొనసాగితే గనక మిమ్మల్ని ఎగ్జిట్ చేయాల్సి ఉంటుందండి. ఒక్క నిమిషం మీరు గ్యాప్ ఇవ్వాలి. డిబేట్ జరగాలి కదా. ఊరికే మీరు సబ్జెక్ట్ సంబంధించిన అనవసరమైన అన్ని అంశాలు తీసుకొచ్చి మాట్లాడితే డిబేట్ కొనసాగదు. చిత్తశుద్ధి లేదు. రైట్ ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. మానవతరాయ్ గారు ద్వారా చెల్లించిన పన్నులు చెల్లిస్తేనే మీరు మనకి ఇవ్వట్లేదు. ఎగ్జిట్ చేయండి ఆయన. మానవతరాయ్ గారిని ఆయన ఎగ్జిట్ చేసేయండి ఆయన్ని. సరే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి అంశం గురించి. అంటే మెట్రో అంశం గురించి, దానికి రావాల్సిన నిధుల గురించి, దాని గురించి మాట్లాడండి సార్ మీరు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను కూడా అడుగుతున్నది మీరు అడిగిన ప్రశ్న చర్చ
దానికి సందర్భోచితంగా ఉంది. మెట్రోకు సంబంధించి 2 పాయింట్స్ ఇక్కడ క్లారిటీ వస్తాయి. మన జయరాజ్ గారు ఏం మాట్లాడినా, ఆయన ఏం మాట్లాడినా కూడా ఒక్కటి, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఒక కేంద్ర మంత్రి మీద అడ్డుపడ్డాడు, రాకుండా చేస్తున్నాడు అనేటువంటిది ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చిన మాట వాస్తవం. ఇది గత వారం రోజులుగా జరుగుతుంది. నేను సరిహద్దులు దాటిను, తెలంగాణ రానియను అంటే దానికి సమాధానం ఆయన చెప్పినారు. అది పద్ధతి. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాట కాదని నేను మర్యాదపూర్వకంగా చెప్తున్నటువంటిది. రెండవది ఏంటంటే, కిషన్ రెడ్డి గారు నేను ఇచ్చిన సమాధానం ఏంటండి, మీరు జాగ్రత్తగా ఎనలైజ్ చేస్తే దాని మీద జయరాం కూడా మాట్లాడాలా. ఏమిటంటే ఆయన చెప్పినటువంటిది, ఆ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి ఆపరేషన్స్ ఇన్కమ్, ఆపరేషన్స్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ కు సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి దానికి భిన్నంగా ఉంది. దాన్ని అమలు పరచడానికి ఇష్టపడడం లేదు రేవంత్ రెడ్డి గారు. అది కూర్చొని మాట్లాడుకోవాలి. అది కూడా కూర్చొని మాట్లాడుకుంటే నా సహాయం కూడా నేను కూడా వస్తా. ఆయన అంటాడు కదా, ఆయన పోయినప్పుడల్లా రావాలా చేయాలా అనేది గాలి మాటలు మాట్లాడతాడు. మీరు అడిగిన బేసిక్ క్వశ్చన్ వల్ల ఏంటంటే 4% వీళ్ళకి ఎట్లొచ్చింది, దేశంలో ఉండేది ఇతర రాష్ట్రాలకు ఎందుకు రాలేదు? 35,000 ప్రాజెక్టులు మేము సగానికి ధరకే కొనుక్కొచ్చుకుంటున్నాం అంటున్నాడు. ఈ మాటలు దీంట్లో అర్థం ఉందా? అది అసలు ఉందా లేదా? నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. కిషన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తున్నాడు. అయితే వెంకటరెడ్డి గారు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలా అంశాల్లో, ఉదాహరణకి తెలంగాణలో అనేక భూముల అంశాల్లో, భూముల పంచాయతీల్లో రేవంత్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారు ఫామ్ హౌస్లో కూర్చొని సెటిల్మెంట్లు జరిగిపోతున్నాయి. కానీ పైకి మాత్రం ఒక సీన్ నటిస్తున్నారు, ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ని కప్పుచ్చడానికి బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామా ఇదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏమంటారు మీరు దానికి? ఇప్పుడు కాంగ్రెస్ అనేక రంగాల లోపల వైఫల్యాలు, గత ప్రభుత్వం ప్రవేశపెట్టి నడిపించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఇప్పటికి 3 వాయిదాలు 4 వాయిదాలు ఎగ్గొట్టినారు రైతు భరోసా. వాళ్ళు ఇస్తామని పక్కకు పెట్టండి, మహిళలకు 2,500 పక్కకు పెట్టండి. ఉద్యోగాలు మేము రాగానే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంతవరకు ముందుకెళ్ళాలి ఆ ఫైల్కి సంబంధించి. మూడవది, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చింది. జియో ఇచ్చినారు, 7 జియో ఇచ్చినారు, మేము డైరెక్ట్ విద్యార్థులకు ఇస్తామని అన్నారు, అది క్లోజ్ చేసినారు. ఒక్కొక్కటి గత ప్రభుత్వము ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టినారో వాటిని క్లోజ్ చేస్తున్నారు, కొత్త వాటిని చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రాజెక్టును కూడా, మెట్రో ప్రాజెక్టును కూడా వాళ్ళకి చేయాలని లేదు. చేయాలని లేక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక అపవాది ఇస్తున్నారు. నేను ఎందుకు నిన్న కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఢిల్లీలో పెట్టి సాయి గారు మాట్లాడిండు కదా, రీజన్స్ చెప్పిండు కదా, స్పష్టంగా ఉంది, క్లియర్గా ఉంది కేసు. మిగతావన్నీ మర్చిపోండి. అన్యాయం ఎవరు చేస్తున్నారు, ఏం చేయలేదు, మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంది, పోయింది ఏంది అనేది. ఆయన చెప్పింది ఏంది, బికాస్ ఆఫ్ సర్టన్ 2-3 థింగ్స్ లిటిగేషన్స్ తోని ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వాలి కదా. అవును అని చెప్పాలి కదా, ఆయన లేదు అని చెప్పాలి కదా. కిషన్ రెడ్డి గారు అబద్ధం ఆడుతుండని చెప్పాలి కదా. ఆయన కట్టర్ గారిని సంప్రదించిన తర్వాతనే చెప్పినారు. రెండవది ఏమన్నాడు, ఆయన ఎప్పుడు రాడు, నేను వస్తా అన్నాడు. ఆయన మీరు పిలవండి నేను వస్తాను, నేను ఆయన ఓపెన్ గా చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసమర్థ పాలన వల్ల, వైఫల్యాల వల్ల ముందుకెళ్లేని పరిస్థితి లోపల ఒక ఇంతకుముందు చెప్పిన కదా, సంచలన వినోద భరిత ప్రెస్ మీట్లు అయినవి. ఆ ప్రజలంతా పిక్చర్లు చూడాలా, ఆహా ఏం తిట్టిండ్రా బాబని చూడాలి, ఏం తిడుతున్నాడు అనేది చూడాలి. ఇది కోణం లోపల ఇవాళ 30 మాసాల తర్వాత కాంగ్రెస్ అధోగతి పాలన అనేటిది ఏర్పడ్డది. కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి భారతీయ జనతా పార్టీ మీద వేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పినాడు, 1,00,000 కోట్లు గత 10 సంవత్సరాల లోపల కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇప్పించిన అన్నాడు. 34,000 కోట్లు బై నేమ్ మెన్షన్ చేసినాడు ఆయన. ఈ మనకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి మేము ఇచ్చినాం అన్నాడు. వీళ్ళేందంటే చెప్తున్నటువంటిది, వీళ్ళ డబ్బా కేంద్ర ప్రభుత్వంగా ఇచ్చినటువంటిది శృతినితో సహా, దప్పడంతో సహా, లేబర్ ఖర్చులతో సహా చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చేయాలి. చేసినాక కూడా మాకేమి ఇచ్చినారు, మాకేం వచ్చింది? బుల్లెట్ ట్రైన్లు 3 వచ్చినాయండి, ఇక్కడి నుంచి పూనాకి, ఇక్కడి నుంచి మద్రాస్కి, అది వేరే రాష్ట్రాలకు పోతున్నాయి. అంటే బుల్లెట్ ట్రైన్ ఏం చేయాలా? ఇక్కడి నుంచి విశాఖపట్నానికి కాపాలా, ఆదిలాబాద్ కాపాలా? ఏం మాట్లాడతారండి? ఎందుకు ఇచ్చినారు? 3 ఇచ్చినటువంటి 5 ప్రాజెక్టులలో 3 తెలంగాణకు వచ్చినటువంటి మాట వాస్తవం. కాబట్టి రహదారుల కోసం 1,75,000 జాతీయ వాటి గురించి వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. పక్కకి వెళ్ళిపోతుంది మళ్ళీ. జయరాం గారు, ఇక్కడ నేనేమంటానంటే, నా సూటి ప్రశ్న ఇందాక వెంకటరెడ్డి గారు సరిగా విన్నట్టు లేరు. నేను అంటుంది ఏంటంటే, చాలా అంశాల్లో భూములకు సంబంధించి, సెటిల్మెంట్లకు సంబంధించి, దందాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర కూర్చొని సెటిల్మెంట్లు అయిపోతున్నాయి. కానీ బయటకి మాత్రం ప్రజలకు చేయాల్సిన అంశాల్లో, ఇలాంటి మెట్రో అంశాలు, మిగతా అంశాల్లో మాత్రం పైకి వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారనేది కొంతమంది ఆరోపిస్తున్న ఆరోపణ. స్ట్రైట్గా చెప్పండి, మీరు ఏమంటారు దీనికి? నేను ఇంత ముందే చెప్పాను విషయాన్ని. ఎందుకంటే వీళ్ళ రాజకీయ నాయకుల పర్సెప్షన్ వేరు, కామన్ మ్యాన్ పర్సెప్షన్ వేరు. రాజకీయ నాయకులు ఏంటంటే, మనము నోరు తెరిచి లొల్లి చేస్తే మనల్ని ప్రజలు ఫాలో అవుతారు అని వీళ్ళ భ్రమ.
ఇట్లాంటి భ్రమల్లోకే గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు అనేక సందర్భాల లోపల ఆ భ్రమలను కలిపియడం కోసం ట్రై చేసి ఫెయిల్యూర్ అయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన అడుగుజాడలో నడుస్తున్నట్టు ఒక భ్రమను క్రియేట్ చేయాలని అన్నారు. ఆ భ్రమను క్రియేట్ చేసే దాని లోపల ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అపవాదులు 1 కాదు 2 కాదు, డైరెక్ట్ గా వాళ్ళ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులే రేవంత్ రెడ్డి బీజేపీకి కోవట్టుగా ఉన్న పని చేస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చెప్తున్నారు. ఇది బహిరంగంగా చెప్తున్నారు బీజేపీకి కోవట్టుగా పనిచేస్తున్నాడు. సో లేదు మా సార్ పిలిచిండు, మా మేడం పిలిచింది, తిట్టిండ్లు చేసిండ్లు అనేది ఇదంతా ఓ ప్రాపగండాను ప్రజలకు తీసుకెళ్తున్నది కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు. అంటే ఈ ప్రాపగండాన్ని పక్కదో పట్టియడం కోసము ఇప్పుడు కొత్త అంశాలు లేకపోతే మరుగునబడ్డ అంశాలను మళ్ళీ తెర మీదకి పట్టుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్ లో ఉన్న నాయకుల వాదన. అంటే ఈ రోజు బీజేపీతోని నేను ఇదే చెప్తున్నాను, బీజేపీతోని సత్సంబంధాలు ఆయనకు చాలా క్లియర్ గా మంచిగా ఉన్నాయి. దానికి అభినందిద్దాం రేవంత్ రెడ్డిని. ఈ సత్సంబంధాలు ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు తీసుకురావడానికి ఎందుకు ఉపయోగపడతలేవు అనేది ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. మీకు సంబంధాలు లేవనటం లేదు అంటే అంటే జయరాం గారు ఉపయోగపడుతున్నాయి, వాళ్ళ సంబంధాలు ఉపయోగపడాల్సి చోట ఉపయోగపడుతున్నాయి. ఎస్, ఇక్కడ ఆ సంబంధాలు ఒక్క నిమిషం జయరాం గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు వీళ్ళకి ఇబ్బంది కాకుండా ఒక్క నిమిషం వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉపయోగించుకుంటున్నారు తప్ప రేపు ఇక్కడ కాంగ్రెస్ నిజంగా మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలా అనే పట్టుదల కనుక రేవంత్ ఉన్నట్టు అవుతే ఇక్కడ ప్రజల తరపు నుంచి యుద్ధం చేస్తా అనడం కాదు. రైట్. జయరాం గారు ఒక్క నిమిషం అండి, జయరాం గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అనేటువంటిది కొద్దిగా ఆలోచించవలసినటువంటి అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కలిసి భూములకు సంబంధించిన సెటిల్మెంట్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు పుట్టింది పెరిగింది రియల్ ఎస్టేట్ అని సొంతంగా చెప్పుకున్నాడు. కిషన్ రెడ్డి గారి మీద ఈయేళ్ళటి వరకు ఆయన రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఆరోపణలు లేవు. వాస్తవానికి ఆయన అటువంటి వ్యక్తి కాడు, లేవు ఆరోపణలు లేవు. కాబట్టి మీరు ఈ ప్రశ్న ఫస్ట్ టైం మీడియాలో మీరు అడిగినటువంటి దాన్ని కొద్దిగా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ఒకటి ఇప్పుడు మీరు అన్నారు కిషన్ రెడ్డి గారి పైన ఎటువంటి ఆరోపణలు లేవంటే గతంలో అధికారంలో ఉన్న పార్టీలతో కిషన్ రెడ్డి గారు కొంత క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎక్కడా లేవు తప్పించి ఆరోపణలు లేకుండా ఎక్కడ లేవు. ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి సార్. సాయి గారు ఒక ఎమ్మెల్యే ఎకరాలో బంగ్లాలు కట్టుకొని ఉంటున్నారు. కిషన్ రెడ్డి గారు మీకు తెలుసో తెలియదు ఇప్పటికి కూడా బర్కత్పురలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు. ఒకటే డోర్ ఉంటుంది దానికి. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అదే డోరు, మనం వెళ్ళేది అదే డోర్. గుర్తుపెట్టుకోండి. అంత హాస్పిటల్ మీద వచ్చింది విలువలగలిగిన జీవితం అయినది. గుర్తుపెట్టుకోండి. జయరాం గారు చెప్పండి. సాయి ఇక్కడ ఏంటంటే సో ఈ చూసినట్టయితే రేవంత్ రెడ్డి ప్రజల కోసం తీసుకురావాలనుకుంటే పెద్ద పనేం కాదు. కానీ మీరు చేసేది దేనికోసము అనే దాని మీద రేవంత్కి ఇంకా క్లారిటీ రావట్లేదు అనేది బీజేపీ చెప్తున్నది. బీజేపీ ఇవ్వటం లేదనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఈ అంశాలనేది బీజేపీ కాంగ్రెస్ తెలుసుకోవాల్సింది ఇదో. కానీ ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఒక ముఖ్యమంత్రిగా నీ రిప్రజెంటేషన్ బలంగా ఉన్నది అని ప్రజలు నమ్ముతున్నాం కదా. సామాన్యులమే, ఏ రాజకీయ పార్టీ కాదు, మేము నమ్ముతున్నాం. మా ముఖ్యమంత్రి గారు బీజేపీతోని మంచి బార్గెనింగ్ చేసేసి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును ప్రజలకు తీసుకెళ్తాడు అనేది నమ్ముతున్నాం. కానీ మరి మీరు దాన్ని ఎందుకు చేయటం లేదు? బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల ఏ కొంచెం తేడాలు వచ్చినా కూడా అక్కడ ఈడీలు దిగుతాయి, ప్లస్ సిబిఐ దిగుతాయి. కానీ అంత గొప్ప పాలన జరుగుతుందా తెలంగాణ? అవసరం పడదేమో ఇక్కడ. నేను మళ్ళీ చెప్పాక కోట్ చేసిందాక గత ప్రభుత్వంలో దోపిడీ అని చెప్పేసింది బండి సంజయ్. ఇప్పుడు కూడా దోపిడీ ఉందని చెప్తున్నది మన బీజేపీ నాయకులే. మరి ఆ దోపిడీ సాక్షాత్తు మోడీనే చెప్తున్నాడు. మరి ఆ దోపిడీ మీద ఏ ఒక్క రోజు కూడా మీరు అబ్జర్వ్ చేయరా? కమిటీలే లేదు, ఒక్క దానిపైన ఎంక్వైరీ జరగలేదు. కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు అక్కడే ఆగిపోయింది, ఫోన్ ట్యాపింగ్ అంశం అక్కడే ఆగిపోయింది. సరే, అవన్నీ వేరే అంశాలు, అవన్నీ వేరే అంశాలు. సరే, ఇప్పుడైతే మెట్రో గురించి చూసుకుంటే మాత్రం కేంద్రం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్న అంశాలు చాలా చాలా దూరంగా కనబడుతుంది. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, రైల్వే ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి ఇంతవరకు రాష్ట్రంలో ఎవరికీ కూడా 7% కన్నా తక్కువ లోన్ రాలేదు. మరి మన గవర్నమెంట్కి 4%కే ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ
పెద్ద క్వశ్చన్ మార్క్. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారేమో కిషన్ రెడ్డి గారు ఆపుతున్నారని చెప్తున్నారు, కిషన్ రెడ్డి గారేమో రేవంత్ రెడ్డి గారు సరిగ్గా దానికోసం చేయట్లేదు, ఊరికే పైకి నడుస్తున్నారని బీజేపీ వాళ్ళు చెప్తారు. ఏది ఏమైనా ఈ మెట్రో ప్రభుత్వం విలీన అంశం కానీ మెట్రో ఫేస్ట్ పర్మిషన్స్ కానీ మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుంది. ఇది వాళ్ళ బిగ్ టాక్ల అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.